ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా జూన్ మాసము 21వ తారీఖు నుంచి జూన్ మాసము 27వ తారీఖు వరకు వారరాశి ఫలాలని మేషరాశి మొదలు మీనరాశి వారి వరకు తెలియజేయబోతున్నామండి. అయితే మనం వారరాశి ఫలాల గురించి తెలుసుకునే మునుపు ఒక జాతక విశ్లేషణ చేయడము ఆనవాతిగా వస్తున్నటువంటి విషయమండి. ఈరోజు మనము ఏ విషయాన్ని గురించి చర్చించబోతున్నామంటే, ఒకరి జాతకంలో లగ్నం ఏదైనా కావచ్చు, లగ్నాధిపతి లగ్నములోనే ఉంటే ఎలాంటి ప్రభావాలు ఆ జాతకులు పొందుతారు అన్న అంశాల్ని వివరించబోతున్నానండి. జనరల్గా ఒకరి జాతకాన్ని పరిశీలించినప్పుడు ఒకే ఒక విషయాన్ని బట్టి అన్నీ చెప్పే వచ్చాను. అంటే బాగా ఉడుకుతున్నటువంటి అన్నపు ఒక మెతుకును పెడితే అది ఉడికిందా లేదని ఎలాగైతే చెప్పగలమో, అలాగా లగ్నాధిపతి ఏ భావములో ప్లేస్ అయినారు, లగ్నము శత్రుస్థానంలో పడిందా లేకపోతే శుభ గ్రహ దృష్టి ఉన్నటువంటి స్థానంలో పడిందా, ఇలాంటి విషయాలను బట్టి చెప్పవచ్చు. లగ్నమే ఒకరి జీవితంలో అన్నింటినీ నిర్ణయించేది. లగ్నమే మీ జీవితంలో ఏదైతే మీ ప్రాప్తాన్ని మీరు పొందబోతున్నారో దాన్ని తెలియజేసేది కూడా ఉంటుంది. అలాగే చూసినట్లయితే లగ్నాధిపతి అయినటువంటి గ్రహము లగ్నములోనే ఉంటే వారి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తారని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో ఉన్నాయి. అయితే ఆ లగ్నాధిపతి ఏ నక్షత్ర పాదచారంలో పడ్డాడు అనేది కూడా మనం గమనించాలి. ఒక లగ్నానికి 3 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ 3 నక్షత్రాల్లో కూడాను శుభ నక్షత్ర పాదచారులో గాని పడినట్లయితే అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. లేదా లగ్నాధిపతి ఏ భావంలో పడినా లగ్నం నుంచి 6, 8, 12వ స్థానాల్లో కాకుండా కేంద్ర స్థానాలైనటువంటి 4, 7, 10 స్థానాల్లో గాని లేదా మూల త్రికోణ స్థానాలైనటువంటి 5, 9లో గాని పడితే లేదా లగ్నంలోనే గాని పడితే అత్యుత్తమైనటువంటి ఫలితాలని ఆ జాతకుడు పొంది ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుందండి. ఇది మీ జాతకంలో ఏమైనా ఉందా చూడండి. అలా ఉంటే మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఎప్పటికైనా మీరు సాధించి తీరుతారండి. ఇప్పుడు మేషరాశి గురించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మేషరాశికి చెందినటువంటి వారికి జూన్ మాసము 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలాఫలాలు అందబోతున్నాయో చూసినట్లయితే, మొదటే మేషరాశి వారు ఏ విషయాన్నైనా గాని పట్టుదలతో దాన్ని ప్రయత్నిస్తారు, దాన్ని సాధించి కూడా తీరుతారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా అశ్విని, భరణి, కృత్తిక పాదం, మేషం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలు ఈ మేషరాశిలో ఉండడం అనేది సంభవిస్తుంది. ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా మేషరాశ్యాధిపతి అలాగే అష్టమ స్థానానికి కూడా అధిపతి అయినటువంటి కుజ భగవానుడు మీ రాశికి అయిన భోగస్థానంలో సంచరించడం అనేది కొద్దిగా హారిబుల్గా ఉంటుంది. మీకు కొన్ని ఖర్చులు కూడా ఉంటుంది. ఉదాహరణకి అది దైవిక ఖర్చులు కూడా కావచ్చు. కొంతమంది పండితులు కూడా మీరు ఏదో ఒక విధంగా వారికి ఫీజులు చెల్లించవలసిన పరిస్థితి ఉంటుంది. దాన్ని సంభావన అంటారు. అలాగే చూసినట్లయితే ద్వితీయ స్థానానికి సమసప్తమ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు కూడాను ఇప్పుడు మీ రాశికి ధన, వాక్కు, కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల భాగస్వామి ద్వారా మీకు రాబడి చాలా బాగుంటుంది. అంటే భర్తకు భార్య ద్వారా, భార్యకు భర్త ద్వారా సౌఖ్యాన్ని ఇవ్వబోతున్నాడు శుక్ర భగవానుడు. అయితే మీ కుటుంబంలో తప్పనిసరిగా ఏదో ఒక తెలియనటువంటి అనారోగ్యము మిమ్మల్ని పీడిస్తుంటుంది, నిరుత్సాహం ఉంటుంది. పైపిచ్చు ఒక విధంగా చెప్పాలంటే అంత యాక్టివ్గా ఉండరని కూడా చెప్పవచ్చు. తృతీయ స్థానాధిపతి తృతీయ స్థానంలోనే సంచరించడం వల్ల
మీకు అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫామ్ అవుతాయి. అయితే సూర్య భగవానుడు కూడాను అక్కడ ఉండడం, రాహు భగవాన్తో సంచరించడం వల్ల ఈ 21, 22 తారీఖుల్లో సూర్యగ్రహణం కూడా సంభవించడం వల్ల ముఖ్యంగా మేషరాశి వారు ఏదేని ఒక మాటని ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా వరకు ఆలోచించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉందండి. లేకపోతే అనవసరమైనటువంటి చిక్కుల్లో చిగురుకుంటారు, ఇది చెప్పవచ్చు. అయితే ఈ వారంలో చంద్ర భగవానుడు మిథున రాశిలోను, కర్కాటక రాశిలోను, సింహరాశిలోను, కన్యా రాశిలో కూడాను సంచరించడం మనం గమనించవచ్చు. పైపెచ్చు భాగ్యస్థానంలో కేతు భగవానుడు సంచరించడం వలన రాహు భగవానుడు కేతువుని చూడడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 2 గ్రహాలైనటువంటి రాహుకేతువులు ఛాయాగ్రహాల మధ్య మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా అరెస్ట్ అయిపోవడం వల్ల మేషరాశి, మేషలగ్నానికి చెందినటువంటి వారికి మానసిక ఒత్తిడులు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. దీనికి ఒకటే మార్గం ఏమిటంటే భగవంతుని ఆరాధన చేయడమే. నీచ పొందినటువంటి గురు భగవానుడు భాగ్యస్థానానికి అధిపతి అయ్యి దశమ కేంద్ర స్థానంలో శని భగవాన్తో సంచరించడం వల్ల ఇంకా కూడా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటితో అయిపోతుందని మాత్రం మీరు భ్రమించకండి. దీని యొక్క పరిస్థితి ప్రభావాలు ఆగస్టు మాస అంతం వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు సమాజంలో సంచరించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని నీతి నిజాయితీతో ధర్మపరమైన జీవితాన్ని పొందడమే శ్రేయస్కరం కూడా. అలాగే చూసినట్లయితే విశేషించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏ విధంగా ఉంటుందంటే చాలా బహు చక్కగా ఉంటుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా చక్కటి అనుభూతిని పొందబోతున్నారు. ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి విద్యా అభ్యాసం చేస్తున్నటువంటి వారు, అంటే ఆ కోర్సులు చదువుతున్నటువంటి వారికి అవకాశాలు ఎత్తుకుంటూ రాబోతున్నాయండి. సంతానానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వారు అనవసరమైనటువంటి అనువు కాని చోట అధికుల మనరాదు అన్నట్టుగా ఎక్కడైతే వాళ్ళకి అనువుగా ఉండదో అక్కడికి వెళ్లకుండా ఉంటేనే ఈ వారం మంచిదండి. అలాగే అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ వారంలో ఏదో ఒక లిటిగేషన్ సంభవించబోతుంది. అందువల్ల వీరి యొక్క అడుగులు న్యాయ సంబంధమైనటువంటి కోర్టుల వైపు కానీ లేదా చట్ట సంబంధమైనటువంటి పోలీస్ స్టేషన్ల వైపు కానీ వెళ్ళవలసిన పరిస్థితిని కలిగిస్తుందండి. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి అత్యుత్తమైనటువంటి ధన ఆదాయం లభించబోతుంది. కుటుంబంలో సంతోషం లభించబోతుంది. స్త్రీ సౌఖ్యం కూడా రాబోతుందండి. కృత్తిక నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా గ్రహణ కాలం అనేది ఇప్పుడు సంభవించుతుంది కనుక మీరు ఏదైనా ఒక గుడికి వెళ్ళి కనీసం 11 ప్రదక్షిణలు సవ్యమైనటువంటి దిశలో కానీ చేయగలిగితే మీకున్నటువంటి దోషాలు, గ్రహణ సమయ గండాలు ఇవన్నీ కూడా తప్పిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకించి ఇంతకుముందు చెప్పినట్లుగా శివుని ఆరాధన చేయడం కానీ అలాగే చండికా పరమేశ్వరి దేవి పూజ చేయడం అనేది తప్పనిసరిగా చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు వృషభ రాశి గురించి చూద్దామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలాఫలాల్ని గ్రహస్థితులు అందించబోతున్నాయో మనం చూసినట్లయితే మొదట వృషభ రాశి వారు ప్రతి చిన్న విషయానికి కూడాను అలగడం కానీ లేదా మొహమాటంతో మాట్లాడకుండా ఉండడం కానీ సిగ్గుపడడం అన్నటువంటి లక్షణాల్ని కలిగి ఉంటారండి. అయితే ముఖ్యంగా వీరు పూర్తిగా త్రయోపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం అన్నట్లుగా నక్షత్రాలని కలిగి ఉండడం కూడాను మనం చూడవచ్చు. అయితే ఈ వారంలో చూసినట్లయితే వృషభానికి తులకు అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు, అంటే 1వ స్థానానికి మరియు 6వ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు మీ యొక్క వృషభంలోనే సంచరించడం అనేది అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. అంటే రాశ్యాధిపతి రాశిలోనే, లగ్నాధిపతి లగ్నంలోనే ఉంటే మీరు అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఇక్కడ 4వ స్థానాధిపతి అయినటువంటి రవి భగవానుడు ధనవాక్కు కుటుంబ స్థానానికి అధిపతి అయినటువంటి బుధ భగవాన్తో కలిసి ఇప్పుడు ధనవాక్కు కుటుంబ స్థానంలోనే సంచరించడం వల్ల మీకు రాబోయే ధనాన్ని మీరే చేతులారా వదులుకోబోతున్నారు. దానికి కారణం ఒకటే, మీకు అసహనం ఎక్కువ ఉంటుంది.
మిమ్మల్ని ఎవరో ఒకరు వెనక నుంచి ముందుకి నెట్టేసినట్టుగా భావనలో మీరు ఉంటారు. కారణమే ఇప్పుడు మీకు రాహు భగవాను కూడా ధనవాకు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల మీరు ఒకదానికి ప్రయత్నించి ఇంకొకటి జరిగిపోవడం కూడా జరుగుతుంది. దీన్నే మనకు అపస్మృతి జరగబోతుందని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే ఈ వారంలో చంద్ర భగవాను యొక్క సంచారాన్ని చూసినట్లయితే ధనవాకు కుటుంబ స్థానంలోను, తృతీయ స్థానంలోను, చతుర్థ స్థానంలోను, పంచమ స్థానాల్లోనూ సంచరించడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా 21, 22, 23, 24 అలాగే 27వ తారీఖులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ 5 రోజుల్ని ఉపయోగించుకొని మీరు కానీ ముందుకెళ్తే ఉత్తమ ఫలితాన్ని ఖచ్చితంగా ఈ వారంలో మీరు పొందిన వారు అవుతారు. అలాగే అష్టమ స్థానంలో కేతు భగవానుడు సంచరించడం అనేది కొద్దిగా మనకు ఇబ్బందికరంగానే ఉంటాయి. ఎలాగంటే ఒక విధమైనటువంటి భీతి ఉంటుంది, అభద్రతా భావాన్ని కలిగించడం కేతు భగవానుడు చేస్తాడు. ఒకవేళ మీకు వివాహం జరుగుంటే మీ యొక్క అత్తగారి కుటుంబంతో కొద్దిగా ఈ సాంసారిక జీవితంలో ఉన్నటువంటి కొన్ని చిక్కుల్ని వాళ్ళు పంచుకోవడము, అలాగా మిమ్మల్ని వారు నిందించడము ఇలాంటివి కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి వృషభ రాశి వారు. ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఎవరైనా కానీ మీకంటే పెద్దవారుగా ఉంటే వారిని గౌరవించడం అనేది మీరు ఈ వారంలో తప్పనిసరిగా పాటించాలి. భాగ్యస్థానంలో శని భగవానుడు సంచరించడము, అలాగే గురు భగవానుడు కూడా నీచ పొంది ఉండడం అనేది జరిగింది కాబట్టి అది కూడా లాభస్థానానికి, అష్టమ స్థానానికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు ఇప్పుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల మీకు భాగ్యవంతమైన జీవితాన్ని గురువు ప్రసాదించవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ నీచ పొందడం వల్ల 50% రిజల్ట్స్ మాత్రం రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీ తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సమయంలో. అలాగే 9వ స్థానానికి 10వ స్థానానికి కూడా శని భగవానుడు అధిపతి అవ్వడం వల్ల కర్మ చేసే విషయంలో ఎక్కడైతే మీరు పని చేస్తుంటారో అక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే ఈ వారంలో మీరు సర్వే కాగలరు. అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి కుజ భగవాన్ని శని భగవాన్ తన 3వ దృష్టితో చూడడం అనేది జరిగింది కనుక మీ చేతికి అందినట్లే అంది కొన్ని చేయి జారిపోతాయి, మీరు బాధపడతారు కూడా. మనకు రావాల్సిన అవకాశం వేరే వాళ్ళకి వచ్చి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక బాధని మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు దక్షిణామూర్తిని ఆరాధన చేయడం కానీ, అలాగే దుర్గాదేవిని పూజించడం కానీ ఈ వారంలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయండి. అలాగే చూసినట్లయితే ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ధనాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు వారు ఎంతైతే ధనాన్ని ఇంతకు ముందు పొందుతున్నారో దాంట్లో 70% మాత్రమే పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది పొందడం కూడాను కష్టమేనండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి కోపం అధికంగా ఉంటుంది. ముక్కోపతనంతో ఎదుటి వారిని ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళకే తెలియని విధంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 27వ తారీఖు చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజు మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వబోతున్నాయండి. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో పై అధికారులతో చాలా చక్కటి అనుబంధాలు ఏర్పడతాయి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి అనుకూలత లభించబోతుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు వేసే ఎత్తులు పై ఎత్తులకు చిత్తు అవ్వకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి వారు చక్కగా సమన్వయంగా పాటించే అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం కానీ, అలాగే హనుమంతుని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు వృషభ రాశి వారు పొందుతున్నారండి. ఇప్పుడు మిథున రాశి గురించి చూద్దామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి జూన్ మాసము 21 నుంచి 27వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలాఫలాలు అందబోతున్నాయో మనం చూసినట్లయితే మొదటే మిథున రాశి వారు చాలా చక్కటి తెలివి కలిగినటువంటి వారు అని చెప్పొచ్చు. కానీ వీరు సామాన్యంగా ఎవరిని నమ్మకుండానే వారి పనిని వారే సొంతంగా చేసుకుంటేనే తృప్తి పొందే విధంగా ఉంటారండి. అయితే మిథున రాశి వారు ముఖ్యంగా మృగశిరార్థం, ఆరుద్ర,
పునరుషు త్రయోపాదం మిథునం అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. ఈ 3 నక్షత్రాలు ఈ మిథునంలో ఉండడం అనేది మనం చూడవచ్చు. అయితే మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఇప్పుడు మిథునంలోనే సంచరించడం అనేది ఎన్ని లోపాలున్నా కానీ దోషాలున్నా కానీ తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అందులోకి సూర్య భగవానుడు రావడం జరిగింది, కానీ ఒకరినొకరు తాకటం లేదు. రాహు భగవానుడు సూర్యుని తాకుతున్నాడు. అందువల్ల ఈ వారంలో మీకు గ్రహణం అనేది సంభవించబోతుంది. అందువల్ల మీకు తెలియకుండానే మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకి కఠినంగా అనిపిస్తాయి, కానీ అదే నిజమైనటువంటి నిర్ణయం అని మీరు భావించవచ్చు. అయితే అందువల్ల రాబోయే ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయని చెప్తున్నాను. అలాగే చూసినట్లయితే సమసప్తమ స్థానంలో కేతు భగవానుడు సంచరించడం వలన భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా భాగస్వామి వ్యాపారాలు చేసే వారి మధ్య కావచ్చు, కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ అనేది తరచుగా వస్తుంది. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఒకరికొకరికి నిరుత్సాహం ఏర్పడుతుంది, ఒకరి పట్ల డిటాచ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఇంతవరకు ఎంత థిక్గా మీరు నడుపుతున్నారో వ్యవహారాన్ని, అందులోకి తెలియనటువంటి ఒక నిరుత్సాహం అనేది స్టార్ట్ అవుతుంది, నిర్లక్ష్యత కూడా వస్తుంది. అలాగే అష్టమ స్థానంలో శని భగవానుడు సంచరించడం కాబట్టి ఆయుస్థానాధిపతి ఆయుస్థానంలోనే ఉంటే పెద్దగా యోగించదని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అంటే కారకో భావనాస్తి అనే ఒక ఫార్ములాని అప్లై చేస్తే, అదే సమయంలో అష్టమంలోనే గురు భగవానుడు సంచరించే సమయంలో తప్పనిసరిగా ఒక భయ ఆందోళన కలుగుతుంది, దారిద్ర్య స్థితి వెంటాడుతూ ఉంటుంది, చేతిలో డబ్బులు లేకపోవడం జరుగుతుంది. ఒకవేళ ఉన్నా కానీ కొన్ని పనులు అక్కడికక్కడే నిలిచిపోవడం కూడా ఉంటుంది. ఏ పనులు కూడా సజావుగా జరగవు. అదే కుజ భగవానుడు ఇప్పుడు చూసినట్లయితే దశమ కేంద్ర స్థానంలో సంచరించడం వల్ల అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అంతేకాకుండా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉన్నతి లభించబోతుంది. ఉద్యోగం లేనటువంటి వారికి కూడాను ఉద్యోగ ప్రయత్నం చేసినంత మాత్రాన్ని ఉద్యోగం లభించబోతుంది. వారు ఒకవేళ రియల్ ఎస్టేట్ వంటి కాంట్రాక్టర్ బిజినెస్ ఏదైనా చేస్తూ ఉంటే, కమిషన్ వ్యాపారం చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. హోటల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కావచ్చు, లేదా మన వీధిలో అమ్ముకున్నటువంటి ఆహార పదార్థాలను విక్రయించే వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి కాలంగా ఈ వారము ఉంది. అలాగే చూసినట్లయితే శుక్ర భగవానుడు అయిన భోగస్థానంలో సంచరించడం అనేది సంభవించింది కనుక స్త్రీ సౌఖ్యాన్ని పొందడం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కాకపోతే మీ భాగస్వామి, ఒకవేళ మీరు నైట్ డ్యూటీలు చేస్తున్నటువంటి వారైతే భాగస్వామికి సెక్యూరిటీని అందజేసి వెళ్ళండి. భయం పడాల్సిన అవసరం లేదు. లేదా అక్కన పక్కన వారితో పరిచయాలు పెంచుకొని వారి యొక్క ఆదరాభిమానాలతో ఆమె సుఖంగా రాత్రిరందు తమ ఇంటిలో క్షేమంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసిపోండి. అయితే స్త్రీకి అనారోగ్యం కూడా సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి కాలు పాదాల నుండి నొప్పెత్తడము, మోకాలు జీవమని లాగడము, నడ్డిపు అంటే తుంటి నొప్పి రావడము ఇలాంటివి సంభవిస్తాయి. డాక్టర్ని వెంటనే సందర్శించండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే 21వ తారీఖు, 22వ తారీఖు, అలాగే 25వ తారీఖు, 26వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది చంద్రుని సంచారము. మీరు దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి, మిథున రాశి వారికి ఉద్యోగరీత్యా చాలా అభివృద్ధి ఉంటుంది. వృత్తిలో వ్యాపారంలో అనుకూలత కూడా లభించబోతుంది. అందరి సహాయ సహకారాలు కూడా రాబోతున్నాయి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి కొద్దిగా తల దిమ్మని తిరగడము, ఏదో ఏ పదార్థాన్ని తిన్నా కానీ మత్తు అయిపోవడము, నిద్రపోవాలన్న ఆలోచన కలుగుతుంది. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా ధన లేమి అనేది ఏర్పడుతుంది. ధనం కొరకు ఇతరులని మీరు ఆశించాల్సి వస్తుంది, కానీ వారు ఇద్దామా వద్దా అనే ఆలోచనలో పడతారు. అయినా కానీ ఎవరో ఒక సహాయం వల్ల మీరు ఈ వారంలో గట్టున పడతారు. అయితే ఈ వారంలో ముఖ్యంగా శని భగవాన్ని ఆరాధన చేయడం కానీ, అలాగే గణపతిని పూజించడం కానీ చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు కర్కాటక రాశి గురించి చూద్దామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితులు ఏమైనా అనుకూలిస్తున్నాయని చూసినట్లయితే, మొదటే కర్కాటక రాశి వారు ఎక్కువగా ఏదేని ఒక వ్యాపారం చేస్తున్నా, వృత్తిలో ఉన్నా కానీ వారు సంపాదించింది వారికి ప్రాప్తించదండి.
ఇతరులకు కావాలంటే ఖర్చు పెడతారు. ఇది మనం గమనించవచ్చు. వీరి పేరు మీద షాప్ కానీ లేదా వ్యాపారం కానీ ఉంటే ఎప్పటికైనా వీరు అనుభవించనే లేరని కూడా చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అయితే కర్కాటక రాశిలో ముఖ్యంగా పునర్షపాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం అన్నట్టుగా ఈ నక్షత్రాలు ఉంటాయి. ఈ వారంలో చూసినట్లయితే చంద్ర భగవానుడు విశేషించి 23, 24, 25, 26 తేదీల్లో చాలా అనుకూలంగా ఉన్నాడు కర్కాటక రాశి అధిపతి. అయితే ఇక్కడ 6వ భావం అనబడే రణరుణ రోగ స్థానంలో కేతు భగవానుడు సంచరించడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కోర్టులో కానీ ఇతర చట్టబద్ధమైనటువంటి వాటిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా కానీ కొద్దిగా ఊరట అనేది లభించబోతుంది. అయితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడాలండి. ఒకసారి అనారోగ్యం కలిగితే డాక్టర్లు కూడా మీకు ఏం చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేస్తారు. అందువల్ల ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటూ రావాలా. కేతువు 6వ స్థానంలో కానీ 12వ స్థానంలో సంచరించే సమయంలో ఇది తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. మీకు మేనమామతో కొన్ని గొడవలు వస్తాయి. అందువల్ల మీరు ఒకవేళ మీరు మేనమామ కూతుర్ని కానీ వివాహం చేసుకోంటే కొన్ని ఇబ్బందులు, ఇక్కట్లు కూడాను భాగస్వామి పరంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సమసప్తమ స్థానంలో గురు భగవానుడు సంచరించడము, శని భగవానుడు సంచరించడం వల్ల వివాహం కావలసినటువంటి వివాహం అవ్వడము, సంతాన ప్రాప్తి లేనటువంటి వారికి సంతాన ప్రాప్తికి సంబంధించినటువంటి వార్త శుభవార్తగా మారడం అనేది సంభవిస్తున్నాయి. భాగ్యస్థానంలో ఇప్పుడు కుజ భగవానుడు సంచరించడం వల్ల విశేషించి దశమ కేంద్ర స్థానానికి, పంచమ స్థానానికి అధిపతి అయినాడు కనుక దశం అంటే ప్రొఫెషను, పంచం అంటే సంతానం కనుక మీ సంతానానికి తప్పనిసరిగా ప్రాప్తాన్ని ఇవ్వబోతున్నాడు ఉద్యోగ రీత్యా. మీ సంతానానికి అన్ని అర్హతలు ఉండి చదువుకొని ఉంటే తప్పనిసరిగా ఇది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు రాబోతున్నాయి. ఈ వారంలో చాలా సంతోషపడబోతున్నారు. అలాగే చూసినట్లయితే లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచరించడము, ముఖ్యంగా తృతీయ స్థానానికి కూడాను అధిపతి అవ్వడం అనేది సంభవించింది కనుక మీ కనిష్ట సోదరిమణులు కావచ్చు, మీకు పిల్లనిచ్చినటువంటి మామ విషయంలో కావచ్చు, లేదా మీకు ఆభరణాలు కొనే విషయంలో కానీ అన్నిట్లో మంచి జరగబోతుంది. అంటే ఆభరణాలు కొనడం లేదా ఆభరణాలు కుదువ పెట్టుంటే వచ్చిన లాభంతో దాన్ని విడుదల చేయడం కూడా జరగబోతుంది. చాలా అదృష్టకరమైనటువంటి జీవితము కర్కాటక రాశి వారికి ఈ వారం సంభవించబోతుంది. అలాగే చూసినట్లయితే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారు కర్కాటక రాశిలో ముఖ్యంగా వీరికి వివాహ వయసు వచ్చినటువంటి వారికి పెద్దల సమక్షంలో వివాహం జరగబోతుంది. ఒకవేళ వారు తప్పుడడుగులు వేసి ప్రేమ దోమాన్ని వేరే మార్గంలో వెళ్తున్నా గానీ దాన్ని సద్దుమరుగు చేసి ఒక సవ్యమైన సాంప్రదాయ విధానంలో వివాహం జరగబోయే అవకాశాలు కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అంతగా బాగలేదు. కాకపోతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి అధిక ఖర్చులు కూడా రాబోతున్నాయి. మరియు ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి వారు ఒకవేళ విద్యార్థులుగా ఉండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళగలిగితే అది కూడాను ముఖ్యంగా డాక్టర్ సంబంధమైనటువంటి వృత్తులు, ఒక ఎంఎల్టీ కావచ్చు, లేకపోతే ఒక మెడిసిన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారి నీట్ ఇలాంటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వారికి చాలా అదృష్టం రాబోతుందని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో మీరు నటరాజస్వామిని ఆరాధన చేయడము, అలాగే గురు భగవాన్ని పూజించడం, సాయిబాబాని కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామిని కావచ్చు, రాఘవేంద్ర స్వామిని అయినా ఆరాధన చేయగలిగితే ఉత్తమ ఫలితాలు ఈ కర్కాటక రాశి వారు పొందుతున్నారు. ఇప్పుడు సింహరాశి గురించి చూద్దామండి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు మరియు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలాఫలాలు అందబోతున్నాయే అని చూసినట్లయితే మొదటే సింహరాశి వారు చక్కటి ఆధ్యాత్మిక చింతనతో పాటు ఎక్కువగా డామినేషన్ కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చండి. అంటే వీరి ప్రవర్తన ఎవరికి లొంగనిదిగా ఉంటుంది, అందులో కూడా న్యాయం ఉంటుంది. వారు అంత జినైంట్గా ఉంటారన్నమాట. అయితే ఈ సింహరాశి వారు మఖ, పుబ్బ, ఉత్తరపాదం, సింహం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలని కలిగి ఉంటారు. అయితే ఈ వారంలో చూసినట్లయితే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఇప్పుడు లాభస్థానంలో సంచరించడం, అక్కడ రాహువుతో కలవడం
అంతకు మునిపే బుధ భగవానుడు అందులో సంచరించడం వల్ల చక్కటి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా పప్పులో కాలు వేయడంలో ఎలాంటి సందేహమే లేదు. అంటే మనకు అన్ని సమయాలు బాగున్నాయి కదా అనే ఉద్దేశంతో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తత్ఫలితంగా మీకు ఆర్థిక నష్టము, అవమానాలు కూడా సంభవించే అవకాశాలు తప్పనిసరిగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో మీ మాటలో అవమానాలు సంభవిస్తాయి. అలాగే చూసినట్లయితే ఇప్పుడు పంచమ స్థానాన్ని మనం ప్రత్యేకించి చూడాలి. పంచమ స్థానంలో కేతు భగవానుడు ఉండడము జరిగింది. పంచమం అంటేనే మీ యొక్క జ్యేష్ఠ సంతానం. పంచమము మీ యొక్క యాంబిషన్, మీ పూర్వపుణ్యంలో కేతు భగవానుడు సంచరించేటప్పుడు చేతికి వచ్చిన కూడాను మీరు సద్వినియోగం చేసుకొని విధంలో ఉంటారు. మీకు ఏది అవసరం లేదు అన్నట్టుగా ఫీలింగ్లో ఉంటారు. కానీ అదే సమయంలో సంతానానికి మీరు సవ్యమైనటువంటి మార్గంలో కావాల్సిన సౌకర్యాలను కల్పించలేకపోతారు కూడా ఈ సమయంలో అని చెప్పొచ్చు. రణరుణ రోగ స్థానంలో శని భగవానుడు సంచరించడం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు ఇన్నాళ్ళుగా చేసినటువంటి అప్పు కావచ్చు, లేకపోతే అలాగే అప్పు తీరడం సంభవిస్తుంది. ఎవరైనా కానీ ఉద్యోగం కోసం ప్రాకులాడుతుంటే, ఉద్యోగం లేదే బాధపడుతుంటే తప్పనిసరి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే చూసినట్లయితే ఎవరైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ముందుకు వెళ్ళొచ్చు. పరీక్ష కాలం సంభవించేటప్పుడు మీరు నిద్రపోవడం అనేది అంత సబబు కాదు. ఎందుకంటే శని భగవానుడు డిస్టర్బెన్స్ చేస్తాడు, లేకపోతే రాత్రింబగలు కష్టపడేట్లుగా చేస్తాడు. ఇలాగ రెండు విధాలుగా ఉంటుంది. కాబట్టి జాబ్ ప్లేస్ లో కూడా మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో అక్కడ శత్రుత్వం కూడా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ధైర్యం తక్కువ ఉంటుంది, మీలో లోభత్వం అనేది కనబడుతుంది. ఏదాని కానీ సాధించాలంటే కూడా కొద్దిగా బెరుకుతనం అనేది ఉంటుంది. అలాగే చూసినట్లయితే ఇప్పుడు విశేషించి అష్టమ స్థానాన్ని ముఖ్యంగా కుజ భగవానుడు అధిరోహించడం జరిగింది. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రమాదాలు వాటిల్తాయి అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. ఎలాంటి ప్రమాదాలు వాటిల్తాయంటే ఇక్కడ తండ్రితో గొడవలు పడటం జరుగుతుంది, తండ్రికి ఇప్పత్తులు రావడము, తండ్రికి మీరు ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే చూసినట్లయితే సుఖస్థానం కూడా దెబ్బతింటుంది. కుటుంబంలో ఇల్లాలతో మీకు గొడవలు ఏర్పడతాయి, వాహన ప్రమాదాలు సంభవిస్తాయి. కారణం ఏమిటంటే భాగ్యస్థానానికి అలాగే చతుర్థ స్థానానికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఇప్పుడు అష్టమంలో సంచరించడం వల్ల తల్లికి గాని తండ్రికి గాని అనారోగ్యం కలగడము, వారికి ఇబ్బంది కలిగినప్పుడు మీరు అందుబాటులో లేకపోవడము, దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. అందువల్ల కొన్ని ప్రమాదాలు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అయ్యో నేను దగ్గర ఉంటే మా అమ్మని కాపాడుకోగలిగి ఉంటానే, లేదా మా నాన్నకి యాక్సిడెంట్ కాకుండా నేను ఆ పని చేస్తుంటానే అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఇది మనం గమనించవచ్చు. అదేవిధంగా శుక్ర భగవానుడు దశమ కేంద్ర స్థానంలో సంచరించడం అనేది జరుగుతోంది. కాబట్టి అదేవిధంగా దశమ కేంద్ర స్థానానికి మరియు తృతీయ స్థానానికి అధిపతి అవడము శుక్ర భగవానుడు చేయడం జరిగింది. తత్ఫలితంగా మీ యొక్క కనిష్ట సోదరిమణుల్ని మీరు చేసే వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుకుంటే చాలా ఉత్తమమైనటువంటి ఆదాయాల్ని ఈ వారం పొందబోతున్నారు. అలాగే చూసినట్లయితే మీ అత్తగారి కుటుంబంతో మీకు సౌఖ్యం లభించబోతుంది. చాలా అద్భుతమైనటువంటి సమాచారం మీకు శుభాన్ని కలిగించబోతుంది. మీ కుటుంబంలో ఎప్పుడూ విని కని ఎరుగునటువంటి సంతోషము మిమ్మల్ని చేరబోతుందని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే మఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా సంతాన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు తడవకి నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను, లేదా ఆత్మహత్య చేసుకుంటాను, నేను అవసరం లేదు, మీరెవరూ నాకు వద్దు అన్నట్టుగా ఉంటారు. కారణం ఏంటంటే వారు ఏదో తప్పుడు అడుగులు వేస్తుంటారు వయసుకు వచ్చిన బిడ్డలు. దాన్ని గమనించి మీరు ముందుకు వెళ్ళాలి. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి లభించబోతుంది. వృత్తిలో వ్యాపారంలో ఆదాయాల మీద ఆదాయాలు రాబోతున్నాయని చెప్పవచ్చు. ఉత్తర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఉద్యోగ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, అలాగే రాజకీయ పరంగా చాలా అనుకూలత లభించబోతున్నాయి. ఈ వారంలో మీకు చంద్రుని సంచారము ఏ విధంగా ఉండబోతుందని మనం చూసినట్లయితే 23, 24 తారీఖున అలాగే 25, 26వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంది. ఈ 4 రోజులు ఉపయోగించి మీరు ముందుకెళ్ళొచ్చు. మీరు జీవ సమాధుల్ని ఆరాధన చేయడం కానీ, అలాగే విశేషించి ఆదిత్య హృదయాన్ని పఠించడము, మీకు ఆదిత్య హృదయం పఠించడం రాకపోతే కనీసం ఉదయమైనా కానీ 7 గంటల ఆ సందర్భంలో
సూర్యుని ఎదుట కనీసం ఒక 5 నిమిషాలు నిలబడి ఇంటికి వచ్చిన చాలు సూర్య భగవాన్ యొక్క కృపా కటాక్షం మీ మీద పడుతుంది. ఇప్పుడు కన్యా రాశి గురించి చూద్దామండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి జూన్ మాసము 21 నుంచి 27వ తారీఖు వరకు ఈ వారం అంతా కూడాను ఏ విధమైనటువంటి ఫలితాలని గ్రహాలు అందిస్తున్నాయో చూసినట్లయితే, మొదట కన్యా రాశి వారు ఏ సమయానికి ఎలా స్పందించాలో చక్కగా తెలిసినటువంటి వారుగా చెప్పవచ్చారు. అయితే ముఖ్యంగా ఉత్తర త్రయోపాదం, హస్త, చిత్తార్థం, కన్య అన్నట్టుగా వీరి నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు సూర్యునితోనూ రాహువుతోనూ కలిసి 10వ స్థానంలో సంచరించడం వలన వారు చేసే ప్రొఫెషన్లో, వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలతలు ఉన్నప్పటికీ అత్యాశకి వెళ్ళి లంచాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్ద పెట్టు పడబోతుందండి. అదే వృత్తి వ్యాపారాల్లో మోసాలు చేస్తున్నటువంటి వారు ఒక రోజులోనే ఆదాయాన్ని పొందాలా అన్నటువంటి వారందరికీ కూడాను ఏదో ఒక విధంగా చెప్పాలంటే నష్టం కూడా సరిచూసబోతారు అని చెప్పవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గ్రహణం కూడా సంభవిస్తూ ఉంది 21, 22వ తారీఖులో. ముఖ్యంగా 21వ తారీఖున ఆదివారము అమావాస్య గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణము. ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చిపోతున్నాయి. అలాగే చూసినట్లయితే సుఖస్థానంలో కేతు భగవానుడు సంచరించడం వల్ల తల్లి నుంచి మీరు పొందవలసినటువంటి ప్రేమ, అనురాగాల్ని సవ్యంగా పొందలేకపోవడము, మీకు చిన్నగా ఉన్నటువంటి సోదరిమణులు కావచ్చు, లేదా పెద్దగా ఉన్నటువంటి సోదరుల వల్ల కానీ అసూయ, ఈర్ష్యలు, ప్రభావాలు సంభవించి ఒక విధంగా చెప్పాలంటే గొడవలకు కూడా దిగాలని అనిపించడం జరుగుతుందని. అదేవిధంగా మీకు వివాహం జరుగుంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఇల్లాలతో గొడవలు పడడము, విడాకులు కావాలన్నటువంటి మీ మాటలు ఆమెని బాధ పెట్టడం కూడా జరుగుతుంది. వాహన ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అందువల్ల కేతువు 4వ స్థానంలో సంచరించినప్పుడు అన్నీ మనం అనుకున్నట్లుగా జరగబడి డిటాచ్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. సుఖస్థానం డిటాచ్మెంట్ అయింది. 5వ స్థానంలో శని భగవానుడు సంచరించడము, గురు భగవానుడు సంచరించడం కూడా యోగదాయకంగా లేదు. కన్యా రాశి వారు కాలపురుషునికి 6వ భావంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అన్నీ కూడాను కాంపిటేటివ్గా ఉంటుంది. ఏ ఒక్క పని చేయాలన్నా కానీ అన్నిటినీ కూడాను ఎదురుది కానీ ముందుకెళ్ళగలిగితేనే వీరు సాధించుకొని రాగలరు. అదేవిధంగా సంతాన విషయంలో కావచ్చు, మీకు భాగ్య విషయంలో అంటే ఏమిటి, పూర్వపుణ్య స్థాన సమయంలో కూడాను అంటే ఏమిటి, మీకు ఏదైతే రాదలుచుకుందో అది సవ్యమైన మార్గంలో రాకుండా ఆటంకాలతో కూడినటువంటి ప్రాప్తాన్ని ఈ వారం మీరు పొందబోతున్నారని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే సమసప్తమ స్థానంలో కుజుడు సంచరించడము, 8వ స్థానానికి అలాగే 3య స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది కనుక ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారితో మీకు ఇబ్బంది రావడం జరుగుతుంది. మీ అత్త కుటుంబంతో ఇబ్బంది రావడం జరుగుతుంది. మీ భార్యకు లేదా మీ భర్తకు కనీసం ఏదో ఆరోగ్య సమస్య వచ్చి ఖచ్చితంగా అనారోగ్యంతో కూడినటువంటి జీవితాన్ని పొందడమే కాకుండా ఖర్చు కూడా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మీరు అర్జెంట్ పడకూడదు దేనికి కానీ. చాలా సమన్వయంగా పాటించగలిగితే ఈ యొక్క గండవాల నుంచి మీరు బయటపడగలరని కన్యా రాశి వారికి మళ్ళీ చెప్తున్నాను. అయితే భాగ్యస్థానంలో ధనవాకు కుటుంబ స్థానానికి సంబంధమైనటువంటి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు సంచరించడం వల్ల విశేషించి రాబడి వస్తుంటుంది. కన్యా రాశి వారికి నిరంతరము డబ్బు వస్తూనే ఉంటుంది. 2కి 7 లెక్క వేస్తే 9 అవుతుంది కనుక మీకు భాగస్వామి ద్వారా ధనం లభిస్తుంటుంది. భర్తకు భార్య ద్వారా, భార్యకు భర్త ద్వారా ఆదాయం ఎప్పుడు వస్తుంటుంది. అయితే వీరికి ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారితోనే ఎక్కువగా పరిచయాలు కూడా ఈ వారం సంభవించబోతున్నాయండి. అయితే చంద్రుని యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే 21, 22 అలాగే 23, 24వ తేదీ అలాగే 27వ తేదీ అనుకూలంగా ఉందండి. ఉత్తర త్రయోపాదం అన్నాం కాబట్టి ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో, వృత్తి చేస్తుంటారో, వ్యవసాయం చేస్తున్న వారికి కావచ్చు, లేకపోతే వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కావచ్చు, ఏ వృత్తుల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వారికి కూడాను చాలా అనుకూలంగా ఉండబోతుంది.
కానీ వారికంటే పై అధికారులు, పై యజమానుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క ఈగో హర్ట్ చేసే విధంగా మీరు మాట్లాడతారు, తగు జాగ్రత్త తీసుకుని ముందుకెళ్ళండి. అలాగే హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి 27వ తేదీ అద్భుతంగా ఉంది. ఆ రోజు మీకు రావాల్సిన ధనం రాబోతుంది. పూర్వం ఎప్పుడో మీరు చేసిన ధనాన్ని మీరు మళ్ళీ పొందబోతున్నారు. అలాగే చూసినట్లయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కనుక మీరు చాలా నెమ్మదిగా నిదానంగా ఆలోచించాల్సి వస్తుంది. భర్త చెప్పిన మాటల్ని భార్య, భార్య చెప్పిన మాటల్ని భర్త గౌరవించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుందండి. అయితే ఈ వారంలో మీరు విశేషించి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడము, అలాగే శివుని పూజించడం కానీ చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారండి. ఇప్పుడు తులారాశి వారి గురించి చూద్దాం. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు మరియు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఆసక్తికరంగా చూసినట్లయితే ఒక విషయం అర్థమవుతుందండి. తులారాశి వారు ఎప్పుడైనా కానీ, ముఖ్యంగా చెప్పాలంటే భాగస్వామితోనే కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయండి వీరికి. అంటే భాగస్వామి వ్యాపారాలు వీరికి అచ్చురాదు, పార్ట్నర్షిప్ బిజినెస్ పనికిరాదు. ఒకవేళ అలా చేస్తే నష్టపోతారని కూడా చెప్పవచ్చు. వీరికి కొద్దిగా మనసు కష్టమైతే దాన్ని వదిలేసి ఇంటికి కూడా వచ్చేస్తారు. అయితే తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి మనం చూసినట్లయితే విశేషించి చిత్తార్థం, స్వాతి, విశాఖ, త్రయోపాదం, తుల అనడం చెప్పడం జరుగుతుందండి. ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు మీ రాశికి చక్కగా వృషభములోనే ఉన్నాడండి. అంటే అష్టమ స్థానములో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే అష్టమ స్థానంలో ఎప్పుడైనా కానీ శుక్ర భగవాను సంచరించే సమయంలో 2 విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకటి, సుమంగళత్వాన్ని కోల్పోవటం జరుగుతుంది. భార్యకు భర్త వల్ల ఇబ్బంది వస్తుంది, ఆర్థిక ఎదుగుదల లేకుండా పోతుంది. పూర్వీకులు ఇవ్వాల్సిన ఆస్తిపాస్తుల్లో గొడవలు కూడాను ఆడవారి వల్లనే కలుగుతుంది అని చెప్పొచ్చు. అందువల్ల ఈ ప్రభావాలు ఈ వారము ఏదో ఒకటైనా తగులుతుంది. అలాగే చూసినట్లయితే తృతీయ స్థానంలో కేతు భగవానుడు సంచరించడం వల్ల మీ కనిష్ట సోదరీమణుల వలనే మీకు మనస్తాపం ఏర్పడుతుంది. ఒకవేళ మీ ఇరుగు పొరుగు వారి వలన కూడాను మీకు ఇబ్బంది కలుగుతుంది. మీకు పిల్లనిచ్చిన మామ వలన కూడాను కొన్ని ఇక్కట్టులు కాసుకొని ఉంటాయి. మీకు ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. చెవు కానీ, నోస్ అండ్ టంగ్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కమ్యూనికేషను అంతగా బాగుండదు. ఎవరితోనో మాట్లాడినా మీరు చెప్పేదాన్ని వారు పట్టించుకోరు. మీరు కూడాను ఈ చెవులో విని ఈ చెవులో వదిలేసేటట్టుగా ఉంటారు ఈ వారంలో చూసినట్లయితే. అలాగే ముఖ్యంగా సుఖస్థానంలో శని భగవానుడు, గురు భగవానుడు సంచరించడం వల్ల మీ కుటుంబంలో సుఖశాంతులు దూరం అవడమే కాకుండా మీ ఇంటిలో ఉన్నటువంటి కొన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ చెడిపోవడము, దానికి ఖర్చు అవడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గర పెంచుతున్నటువంటి 4 కాళ్ళ జంతువుల వల్ల కూడాను మీకు నష్టం వాటిల్లబోతుంది. అలాగే మీరు వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగినా అది 4 చక్రాల వాహనాల వల్లనే మీకు సంభవించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే చూసినట్లయితే రుణ రోగస్థానంలో ముఖ్యంగా కుజ భగవానుడు సంచరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. మీకు ఆరోగ్యం కుదుటపడబోతుంది, అప్పులో నుండి బయటపడతారు. అంతేకాకుండా మీకు శత్రుత్వం కూడా తగ్గిపోతుంది. శత్రువులు మిమ్మల్ని చూసి భయపడే నేచర్ అనేది మీలో కనబడుతుందండి. ఇది మనం చెప్పొచ్చు. అయితే భాగ్యస్థానంలో రాహు భగవానుడు, అలాగే బుధ భగవానుడు, అలాగే చూసినట్లయితే సూర్య భగవానుడు సంచరించడం వల్ల మీ తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానుకోవాల్సి వస్తుంది.
దూర ప్రాంతాల్లో చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలనుకున్న వారు కూడాను ఇప్పుడు అంతగా యోగించడం లేదు కాబట్టి వీటన్నిటిని కూడాను మనం జాప్యం చేసుకుంటూ ముందుకెళ్తే మంచిది. అయితే చంద్రుని యొక్క అనుకూలత చాలా బాగుందండి ఈ వారంలో. అంటే 21, 22, 23, 24 అలాగే 25, 26వ తేదీలు చాలా అనుకూలంగా ఉంది కనుక మీరు చేసే ఏ పనినైనా కానీ మీరు కొద్దిగా ఆలోచన శక్తితో కానీ చేయగలిగితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. ఇందులో ఎలాంటి సందేహమే లేదండి. అయితే తులా రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి మనం చూసినట్లయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అద్భుతంగా ఉంది, ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీయెస్ట్ లైఫ్ ని పొందుతారండి. అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే వారు ఉంటారో వారికి సుఖశాంతులు కొద్దిగా దూరం అవుతాయి. మీ కుటుంబం నుంచి కొద్దిగా దూరంగా మీరు జీవించాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క కుటుంబంతో మింగిల్ కాకుండా దూరంగా ఉండే జీవితాన్ని కొనసాగిస్తారు. సరైన సమయంలో సరైన ఆహార పదార్థాలను కూడా తీసుకోలేని పరిస్థితి మీకు కనబడుతుంది. అలాగే ముఖ్యంగా చెప్పినట్లయితే ఇక్కడ చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలు ఉంటాయండి. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా ఖర్చుతో కూడినటువంటి విధానం ఉంటుంది. అది కూడా గృహ నిర్మాణ విషయంలోనే చెప్పవచ్చండి. అయితే ఈ వారంలో ముఖ్యంగా మీరు ఏం చేయవలసి ఉంటుందంటే లక్ష్మీదేవిని ఆరాధన చేయడం కానీ శివుని పూజించడం కానీ చేయగలిగితే తులారాశి వారికి అద్భుతమైనటువంటి యోగం నడుస్తుందండి. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చూద్దాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులను బట్టి ఎలాంటి ప్రాప్తం లభించబోతుందో చూసినట్లయితే మొదటే వృశ్చిక రాశి వారు చాలా గొప్ప జ్ఞానాన్ని సముపార్జన చేయడంలో ముందుంటారని చెప్పవచ్చు. అంటే ఒక రీసెర్చ్ చేయడానికి వీరికి అర్హత ఇచ్చుంటాడు భగవంతుడు. అనేక రహస్యాలను కూడా కలిగి ఉంటారు. అయితే వీరి యొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటంటే విశాఖ పాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం అన్నట్లుగా ఉంటుంది. అయితే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఇప్పుడు మీ రాశికి పంచమ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది కాబట్టి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా రణరుణ రోగస్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. అందువల్ల మీకు రావాల్సినటువంటి ప్రాప్తాన్ని ఈ వారం తప్పనిసరిగా పొందబోతున్నారు. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది, ఆరోగ్యం కూడా కుదుటపడబోతుంది, మీకున్నటువంటి శత్రుత్వాలు కూడా తగ్గబోతున్నాయి. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి సంతానాన్ని సంబంధమైనటువంటి విషయంలో అంటే విద్యార్థులు, సంతానం అంటే విద్యార్థులు అంటే చదువుకున్న వారు, సంతానం అంటే మీ జ్యేష్ఠ సంతానం కావచ్చు. 5 అనేది జ్యేష్ఠ సంతానాన్ని తెలియజేస్తుంది. ఈ 2 విషయాలు కూడా మీకు శుభవార్త లభించబోతుంది. వివాహం అయినటువంటి వారికి తప్పనిసరిగా మగ సంతానం కలిగే అవకాశము ఈ వారంలో ప్రసవించే వారికి ఉండబోతుంది, ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి. అలాగే చూసినట్లయితే సమసప్తమ స్థానంలో శుక్ర భగవానుడు సంచరించడం వల్ల పెళ్లి అయిన వారికి చాలా యోగదాయకమైనటువంటి జీవితం అనేది లభించబోతుంది. అంటే ఏమిటంటే సమసప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నా లేదా లగ్నంలోనే శుక్రుడు ఉన్నా కానీ పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి అభివృద్ధి ఉంటుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అయితే అష్టమ స్థానంలో రాహు భగవానుడు, సూర్య భగవానుడు అలాగే బుధ భగవానుడు సంచరించడం అనేది సంభవించింది కనుక ఒక విధంగా చెప్పాలంటే ఇది గడ్డు కాలము. దేనికి గడ్డు కాలం అంటే ఆరోగ్య విషయంలో అనారోగ్యం కలుగుతుంది త్వరగా, ఆహార విషయాల్లో జాగ్రత్త పడాలి. అది కూడా చంద్రాష్టమం నడుస్తుంది మీకు, ముఖ్యంగా 21, 22వ తారీఖులో చంద్రాష్టమం నడుస్తుంది కనుక ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా గ్రహణ సమయం ఉంది 21వ తేదీ. మీరు ఏది కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఎవరి విషయంలో కానీ ఇన్వాల్వ్ కాకండి. ముఖ్యంగా మీ యొక్క భార్య యొక్క కుటుంబంతో లేదా మీ యొక్క భర్త కుటుంబంతో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చూసినట్లయితే మీ యొక్క శరీరంలో మర్మావయవ సంబంధమైన దోషాలు ఎక్కువ అవుతాయి, నొప్పులు వస్తాయి. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆస్మా, ఒకవేళ క్యాన్సర్ సంబంధమైన దోషాలు కూడా వెంటాడడం జరుగుతుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అష్టమంలో ఈ గ్రహాలన్నీ పడ్డాయి, ఇది మనం గమనించాలి. అలాగే ధనవాక్కు కుటుంబ స్థానంలో కేతు పడడం వల్ల ధనానికి లేమి ఏర్పడుతుంది.
మీరు ఎంత సైలెంట్గా ఉన్నా కానీ మీకు చెడ్డ పేరు వస్తుంది. తృతీయ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల మీకు అవకాశాలు ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ మీరు మాత్రం ప్రయత్నం చేయరు. ఇప్పటికే మీరు నిరుత్సాహం పొందుంటారు. ఏం జీవితం లే ఇది, అందరూ బాగున్నారు, తప్పు చేయని వాళ్ళు మనం మాత్రం బాగలేదు, దైవాన్ని కొలిచే వాళ్ళు మనం బాగలేదు, దైవాన్ని దూషించే వాళ్ళు బాగున్నారు అన్నటువంటి నిరుత్సాహం మీలో కలుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. అలా విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ధనలేమితో పాటు ధైర్యం కూడా లేమి ఏర్పడుతుంది. అంటే ధైర్యం లేకుండా పోతుంది. అందువల్ల మీరు ధైర్యం తెచ్చుకోవాలా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలా, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చెప్తున్నాను. అలాగే చూసినట్లయితే అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే చాలా ప్రయత్నాలు విజయవంతాన్ని ఇచ్చే దారిలో నడుస్తాయి. అయితే మీరు ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయరే, నిరుత్సాహపడిపోయినారే. అందువల్ల నేను మీకు మార్గదర్శకంగా ముందుగానే తెలియజేస్తున్నాను. అలాగే చూసినట్లయితే జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా గడ్డు కాలం ఉంది. మీరు తీసుకున్న ఆహార పదార్థాల్లో కావచ్చు, లేకపోతే మీరు వ్యాయామం చేసే సమయంలో కూడాను ఏ వ్యాయామం చేయాలి ఆ వ్యాయామమే చేయాలి. కానీ ఎవరో బాగా వీరులు సూర్యులు చేసిన వ్యాయామాలు మీరు చేయడం వల్ల ఎక్కడి కాళ్ళు ఎక్కడి కీళ్లు పట్టేస్తాయి. ఇది జాగ్రత్త పడాలి, ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారు. అయితే ఈ వారంలో మీరు విష్ణుదేవుని ఆరాధన చేయడము, మహాలక్ష్మిని పూజించడం చేయగలిగితే వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి కాలం ఎదురు చూస్తుంది. ఇప్పుడు ధనుర్రాశి గురించి చూద్దామని. ధనుర్రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహస్థితులు ఏ విధమైనటువంటి ఫలితాల్ని అందించబోతున్నాయి అని మనం చూసినట్లయితే, మొదటే ధనుసు రాశిని కోదండ రాశి అంటారండి. అంటే ఈ రాశి అనేది ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి రాశిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వీరు మంచి మార్గంలోనే నడుస్తారు, కానీ వీరికి సమయం మాత్రం కలిసి రాదండి. దేవుణ్ణి కొలిసిన వారికి అన్ని కష్టాలు అంటారు చూడండి, అలాంటి పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది. అయితే ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా డిఫాల్ట్ గానే ధనుసు రాశి వారు 3 నక్షత్రాలకు చెందిన వారుగా ఉంటారు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు అనడం జరుగుతుంది. అయితే ధనుసు రాశ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఇప్పుడు ధనవాకు కుటుంబ స్థానంలో శని భగవానుతో కలిసి నడుస్తున్నారు. జనరల్ గా శని భగవానుడు గాని గురు భగవానుడు ఎవరి జాతకములోనైనా గాని జన్మ కుండలిలో పడి ఉంటే వీరికి చాలా కష్టాలు వస్తాయి. ఒక విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ ఆ ప్రయత్నం సిద్ధించకుండా పోతుంది అంటారు. కానీ సరైన సమయంలో కానీ వీరు కానీ స్పందించగలిగితే ఉత్తమ ఫలితాలు కూడా పొందుతారు. అయితే ఈ సమయంలో వీరికి ధనం అనేది కొద్దిగా తక్కువగా వస్తుంటుంది. చాలా జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే సమయంలో శని భగవానుడు కూడాను ధన వాక్కు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో కొన్ని గొడవలు రావడం కానీ వాక్ సంబంధమైన దోషాలు వెంటాడుతూనే ఉంటాయి. అతని నోట్లో శని పెట్టుకొని మాట్లాడుతున్నారు అంటారు చూడండి, దాని అర్థం ఏమిటంటే ధన వాక్కు కుటుంబ స్థానంలో శని ఉంటేనే. ఇప్పుడు ఆ విధమైన సందర్భం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. సరే, సుఖస్థానం ఏమైనా బాగుందా అంటే ఒకరి జాతకంలో మొట్టమొదటి చూడాల్సిందంటే లగ్నంలో నుంచి కానీ రాశి నుంచి సుఖస్థానం కానీ యోగవంతంగా ఉంటే ఎన్ని కష్టాలు పడినా కానీ సాయంత్రకంతా వచ్చి ఇంట్లో పడిపోవడము, ఇంట్లో సుఖాన్ని అనుభవించడం జరుగుతుంది. భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, లేదా కుటుంబంతో కావచ్చు సంతోషమైన జీవితాన్ని ఇస్తాడు. ఎప్పుడు సుఖస్థానము చక్కగా ఉంది. కానీ సుఖస్థానం ఇప్పుడు చూసినట్లయితే అందులో కుజభగవానుడు సంచరించడం జరుగుతుంది కాబట్టి గొడవలు పెట్టిస్తాడు. డిఫాల్ట్ గానే కుజభగవానుడు 3వ స్థానానికి 4వ స్థానానికి అధిపతి అవుతాడు, కారకత్వాన్ని వహిస్తాడు. ఆ సమయంలో 4వ భావంలో ఉండడం వల్ల ఇంట్లో అంత ప్రశాంత జీవనం అనేది కనబడదు. ముఖ్యంగా పంచమ స్థానానికి అధిపతి అవ్వడము, అయిన భోగస్థానానికి కూడా కుజభగవానుడు అధిపతి అవ్వడం వల్ల సంతానానికి తప్పనిసరిగా మీరు అధిక మొత్తంలో ధనాన్ని వెచ్చించాలి. కానీ మీరు సంపాదించే ధనము సరిపడదు. అందువల్ల చిన్న చిన్న గొడవలు పెద్దదైపోవడం కూడా జరుగుతుంది. మీ
దురదృష్టం ఏమిటో గానీ ఈ సమయంలోనే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి గూడ్స్ చెడిపోవడం కూడా జరుగుతుంది. ఒక టీవీ పాడైపోవడం జరుగుతుంది, లేదా ఒక మిక్సీ పాడవడం జరుగుతుంది. దానికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా, లేదా ఏసీనే ఫెయిల్ అవ్వచ్చు, అలాంటి పరిస్థితి కూడా రాబోతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా 6వ స్థానంలో శుక్ర భగవానుడు సంచరిస్తున్నారు. అది కూడా 6వ భాగంలో శుక్ర భగవానుడు సంచరించినప్పుడు 11వ భావానికి అధిపతి అయినాడు. అందువల్ల మీకు లాభాలు వస్తాయి. స్త్రీ పరంగా మీరు కానీ ఆ యొక్క స్త్రీని ముందర పెట్టుకొని కానీ మీరు వ్యాపారాలు కానీ లేదా వృత్తులు కానీ చేయగలిగితే ధనాన్ని పొందుతారు. ఆ ధనంతో మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేకూరుతాయి. అయితే సమసప్తమ స్థానం ఇప్పుడు దెబ్బతినింది. ఎందుకంటే రాహు భగవానుడు సూర్య భగవానుడు కలిసి ఉన్నారు. అందువల్ల భార్య ఏదండం అంటే కోదండం అంటుంది, భర్త భార్య చెప్పిన మాటల్ని పెడసివిని పెట్టడం జరుగుతుంది. అందువల్ల అది కూడా నువ్వు బుధ భగవానుడితో ఇక్కడ సమసప్తమ స్థానమైనటువంటి మిథునం కనెక్ట్ అయిపోయింది కనుక అనవసరమైన అవమానాలు ఒకరి పట్ల ఒకరికి కలుగుతాయి. అసహ్యమైనటువంటి పదజాలాలు భర్త నోట్లో కానీ భార్య నోట్లో కానీ రావడము, అది అక్కడ పక్కన వాళ్ళు చూసి మిమ్మల్ని బాధ పెట్టడము, అలాగే అంటే బాధ పెట్టడం అంటే ఏమిటంటే ఒక విధంగా అవమానంగా చూడడము, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మామ వరుసలు ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిగా ఇబ్బంది కలగడము, ఇంత బతుకు బతికి ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నామా, ఇంత బతుకు బతికి ఇంత మాత్రం అల్లుడిని తెచ్చుకున్నామా అని ఇంటికని బాధపడడం కూడా జరుగుతుంది. అంటే తండ్రి సమానమైనటువంటి వయసులో ఉన్నటువంటి వారికి కూడా ఇబ్బంది కలగబోతుంది ఈ వారంలో, ముఖ్యంగా ధనుసు రాశికి చెందినటువంటి వారికి. ఇది మనం గమనించాలి. పైపెచ్చు ఈ వారంలో చూసినట్లయితే 23వ తేదీ 24వ తేదీ చంద్రాష్టమం నడుస్తుంది. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటన. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలన్నీ ఫెయిల్ అవుతాయి. మీకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన వస్తుంది. మనసు పరిపరి విధాలుగా వెళ్తుంది. ఎదుటివాడు తప్పుగా మాట్లాడకపోయినా కానీ అతను తప్పుగా నా గురించే మాట్లాడుకుంటున్నాడు అన్నటువంటి ఆలోచనలు మీరు రేకెత్తింపజేసి వారితో గొడవకి వెళ్తారు. ప్రమాదాలు వాటిల్తాయి. ఆహార పదార్థాలు ఫుడ్ పాయిజన్ గా మారే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త పడాలి. అయితే తదుపరి వచ్చే రోజులు 25వ తేదీ 26 27వ తేదీలు చాలా అద్భుతంగా ఉన్నాయి చంద్రుడి సంచారం. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళచ్చు. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి యొక్క శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడాను సమయం లేని విధంగా బిజీగా ఉంటారు. అందువల్ల అనారోగ్యకారకులుగా మారడం జరుగుతుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే వారికి వారు చేస్తున్న జాబ్ చేసే చోట గౌరవం లభించబోతుంది. ఆ స్త్రీలకు కానీ లేదా పురుషులకు కానీ. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద గొడవలు వస్తాయి. భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉండదు. సమాజంలో మీకున్నటువంటి పేరు కింద పడిపోతుంది, గ్రాఫ్ పడిపోతుంది. ఇది గమనించవచ్చు. అయితే ఈ వారంలో మీరు ఏం చేయాలంటే దుర్గామాతని ఆరాధన చేయడం కానీ విష్ణుదేవుని పూజించడం చేయగలిగితే ఈ సమస్యలన్నీ కూడా తొలగి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మకర రాశి గురించి మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఫలితాలని గ్రహస్థితులు కలిగించబోతున్నాయో మనం చూసినట్లయితే, మొదటే మకర రాశి వారు ఎక్కువగా స్వయం వృత్తుల్లో జీవించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మీరు ఒకరి కింద పనిచేయాలంటే అంతగా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరండి. అది మనం డిఫాల్ట్గా గమనించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో 3 నక్షత్రాలని మనం గమనించవచ్చు. ఉత్తరాషాఢ త్రయోపాదం, శ్రవణ ధనిష్టార్థం, మకరం అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే, మకర రాశిలోనే శని భగవానుడు గురు భగవానుడు సంచరించడం జరుగుతుంది. జనరల్గా గురు భగవానుడు జన్మ రాశిలో కానీ జన్మ లగ్నములో కానీ సంచరించే సమయంలో అందరూ ఉన్నా కానీ ఎవరు లేని వారి కానీ జీవించాలి అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. ఇది నిజం. అంతేగాని లగ్నంలోనో లేకపోతే రాశిలోనో గురు భగవాన్ ఉంటే 1,00,000 దోషాలనైనా తొలగిస్తాడు అని చెప్తుంది ఇంకొక వర్షంలో. అది వేరు. కాకపోతే నిజం అనేది ఏమిటనేది మనం గమనించాలి. ఏదో ప్రిడిక్షన్ చెప్పుకుంటా వెళ్ళేది కాదు. మన జీవితంలో టచ్ అయ్యే భావాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో అనేది చూడాలి.
శని భగవానుడు రాశిలో కానీ లగ్నంలో కానీ మనకి సంచరించే సమయంలో అన్నింట్లో కూడా డిలే డిస్టర్బెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక రోజులో జరగవలసింది 10 రోజులు పడుతుంది. లేదా ఎవరైనా మీకు ఒక పని చెప్తే ఒక వారంలో పూర్తి చేసి ఇస్తాము అని చెప్తారు, కానీ ఆ వారం అంతా గడిచిపోతూ ఉంటుంది. 6వ రోజు వచ్చేస్తుంది, తర్వాత 6:30 రోజు అయిపోతుంది, ఇంకొక 2 గంటలు ఉంటుంది, ఇంకొక అర్ధ గంట ఉంటుంది, ఇంకొక పావు గంట ఉంటుంది. అప్పుడు కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మొదలు పెడతారు ఆ పనిని. ఇలాంటి పరిస్థితి మకర రాశి వారందరూ కూడా చేస్తుంటారు. ఆఫీసర్ దగ్గర నుండి చిన్న కూలీ దగ్గర వరకు ఇలాంటి పనులే జరుగుతుంటాయి. అది మీకు బ్యాడ్ నేమ్ తెచ్చిస్తుంది. అయితే ఇప్పుడు చూసినట్లయితే మకర రాశికి 3వ భావాన్ని మనం చూడాలి. అక్కడ గ్రహం ఉంది. ఆ 3వ గ్రహం ఏమిటంటే కుజుడు ఉన్నాడు. అయితే 4వ స్థానానికి అధిపతి అయ్యాడు. అలాగే లాభస్థానానికి కూడా అధిపతి అయ్యాడు కుజుడు. అందువల్ల మీ ఇంటికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా కుజ భగవానుడు ఈ వారంలో అందించబోతున్నాడు. అది ఏ విధమైనా కావచ్చు, మొత్తం మీద మీకు అవకాశాలు లభిస్తున్నాయి. 3వ భావం అవకాశాన్ని ఇస్తుంది, మార్పునిస్తుంది. మీ జీవితంలో కొత్త కొత్త మార్పుల్ని చూడబోతున్నారు. ఈ వారంలో ఆదాయాన్ని పొందబోతున్నారు, సుఖశాంతుల్ని పొందబోతున్నారు, ఖచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా 5వ స్థానంలో శుక్ర భగవానుడు సంచరించడం జరిగింది. ముఖ్యంగా 10వ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి మీ కుటుంబంలో ఉన్నటువంటి సంతానానికి అదృష్టం రాబోతుంది, ఉద్యోగ ప్రాప్తి కలగబోతుంది. అలాగే చూసినట్లయితే మీ కుటుంబానికి కావాల్సిన సౌకర్యవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, నవీన వస్తువుల్ని కొనడానికి ఉత్సాహభరితులుగా ఉంటారు. ఇది నిజం. అలాగే షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి ఏదేని ఒక విధానంలో మీకు డబ్బులు రాబోతుంది. అదేవిధంగా రుణ రోగస్థానంలో రాహు భగవానుడు, సూర్య భగవానుడు వంటి పాపగ్రహాలు సంచరిస్తున్నాయి. గ్రహణ సమయం అయినా కానీ మీ తెలివితేటలు బాగా ఇనుమడించి మీకు అన్ని విధాలుగా రావాల్సినటువంటి అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు. ఎలాంటి సందేహమే లేదు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యంగా 25వ తేదీ 26వ తేదీ చంద్రాష్టమి నడుస్తుంది. ఈ 2 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సమయం బాగుంది కదా ఈ వారం అంతా అనేసి మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీ దగ్గర ఎక్కువ ధనాన్ని ఇంకొక దాంట్లో పెట్టారనుకోండి, నష్టపోతారు. చాలా మంది జూదం ఆడుతుంటారు, గ్యాంబ్లింగ్, చీటీ ప్యాకులు ఇవన్నీ ఆడుతుంటారు, గుర్ర పందాలు ఆడుతుంటారు. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి చెందినటువంటి వారు ఈ సమయంలో వారు ఏం చేస్తారు, ధనం వస్తుంది కదా, ఇంకొక ₹1,00,000 ఇంకో దాని మీద పెడితే 10 లక్షలు వస్తుందని పెడతారు. ఎప్పుడైతే మీకు ధనము చేతికి వస్తుందో అక్కడ తృప్తి పొంది ఇంటికి వచ్చేస్తే ఉన్న ధనాన్ని కాపాడుకోగలుగుతారు. లేదంటే ఏమైతుందంటే ఉన్న ధనాన్ని పోగొట్టుకొని రక్తహస్తములతో ఇంటికి తిరిగి వస్తారు. రక్తహస్తాలు అంటే ఏమిటంటే ఒట్టి చేతులతో మీరు ఇంటికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఈ వారం సంభవిస్తా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు 21వ తారీఖున, 22వ తారీఖున, అలాగే 27వ తారీఖున అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు చంద్రుడు. దాన్ని ఉపయోగించుకోండి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో పై అధికారుల నుంచి గొప్ప గౌరవం లభించబోతుంది. మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ మీకు ముఖ్యత్వాన్ని ఇస్తారు. అలాగే చూసిన శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి నేను మళ్ళీ చెప్తున్నాను, 21, 22, 27వ తారీఖులో చాలా అదృష్టాన్ని ఇవ్వబోతుంది శ్రవణ నక్షత్రానికి. అలాగే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. సంతానం నుంచి సౌఖ్యం లభించబోతుంది, సుఖశాంతులు లభించబోతున్నాయి, లాభాల మీద లాభాలు మీరు పొంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని కూడా పొందుతారు. అయితే ఈ వారంలో మీరు కాలభైరవుని ఆరాధన చేయడము, అలాగే వనదుర్గాదేవిని గాని పూజించగలిగితే ఉత్తమ ఫలితాలు ఈ మకర రాశి వారు పొందుతున్నారు. అదృష్టం తలుపు తట్టబోతుంది. మీరు మెలకుగా ఉండండి అంతే. ఇప్పుడు కుంభరాశి గురించి చూద్దాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గ్రహాలు ఎలాంటి ఫలాఫలాల్ని అందించబోతున్నాయి అని చూసినట్లయితే, మొదటే కుంభరాశి వారు దయాల హృదయులు అని చెప్పవచ్చండి. ముఖ్యంగా వారి యొక్క కుటుంబంలో కనిష్ట సోదరీమణులకు ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఎంత ధనాన్నైనా కానీ సహాయం చేయగలరు. అంటే ఆధారాలు లేకుండానే ధనాన్ని ఇవ్వడము, వారు మాత్రం తిరిగి ఇవ్వరు.
వారికి తీసిన ధనము వీరే చెల్లించవలసిన పరిస్థితి కూడా పొందుతుంటారు. ఇది డిఫాల్ట్గా జరిగే విషయం. అయితే కుంభరాశిలో 3 నక్షత్రాలు మనం చూడొచ్చు. ధనిష్టార్థం, శతభిషం, పూర్వాభద్ర, త్రయోపాదం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే ముఖ్యంగా కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు గురు భగవానుతో కలుసుకుని అయనవేనసైన భోగస్థానంలో సంచరించడం జరుగుతుంది కనుక సంతానానికి తప్పనిసరిగా ఖర్చు పెట్టవాలి. అది ముఖ్యంగా సంతానం లేని వారు కూడాను సెరోగసి వంటి కొన్ని వైద్య విధానాల ద్వారా సంతానాన్ని పొందాలనుకున్నటువంటి వారు కూడాను ఖర్చు పెడితే తప్పనిసరిగా ఈ వారంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని కూడా చెప్పొచ్చు. అలాగే చూసినట్లయితే ధనవాక్కు కుటుంబ స్థానంలో కుజ భగవానుడు సంచరించడము, తృతీయ స్థానానికి అలాగే ముఖ్యంగా దశమ కేంద్ర స్థానానికి అధిపతి అవ్వడం అనేది జరిగింది. అలాగే దశమ కేంద్ర స్థానానికి కుజుడు అధిపతి, తృతీయ స్థానానికి కూడా అధిపతి అయ్యి ధనవాక్కు కుటుంబ స్థానంలో సంచరించడం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మీకు నోటి దురుస్తనం ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో దేన్నైనా కానీ ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఎదుటివారు బాధపడతారా లేదన్నటువంటి ఆలోచన మీకు రాకుండా పోవడము, అందువలన మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో ఆ ఉద్యోగ స్థానంలో కూడాను పై అధికారులతో ఏ విధంగా చాలా టెక్నిక్గా మాట్లాడాల్సిన విషయాలు కూడాను ఘాటుగా మాట్లాడేయడం వల్ల వారి నుంచి మీరు చీవాట్లు కూడా పొందడం జరుగుతుంది. ఇది మనము ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళగలం. సుఖస్థానంలో శుక్ర భగవానుడు సంచరిస్తున్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అది కూడా భాగ్యస్థానానికి అధిపతి అవ్వడం జరిగింది కాబట్టి మీ తండ్రి నుంచి మీకు మన్ననలు రావడము, మీ యొక్క తల్లి నుంచి ప్రేమ అనురాగాలు పొందడము, కుటుంబంలో సఖ్యత కలగడము, సరైన సమయానికి అందరూ కలిసి భుజించడం జరుగుతుంది. విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంది. ఇతర ప్రాంతాలకి ప్రయాణం చేయాలని ఎన్నాళ్ళుగా అనుకున్నటువంటి ఆ యొక్క కోరిక త్వరగా నెరవేరబోతుందని కూడా చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే పంచమ స్థానంలో రాహువు, సూర్య భగవానుడు, బుధ భగవానుడు సంచరించడం వల్ల ఇక్కడ గమనించినట్లయితే ఒక విషయాన్ని మనము రూఢిగా చెప్పొచ్చు. గ్రహణము అనేది రాహు సూర్యుల కలయిక వల్ల కలుగుతుంది. ఈ సమయంలో జరుగుతూ ఉంది అది. అందువల్ల ఈ సమయంలో సంతానము మీకు దగ్గరలో పెట్టుకొని వారిని చూసుకుంటే మంచిది. మన బిడ్డల్ని దూరంగా పెట్టి ఏదో ఒక హాస్టల్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు పీజీ క్లాసెస్ అంటే పే గెస్ట్స్గా ఉండడం, అంటే పేయింగ్ గెస్ట్ అంటారు దీన్ని. పీజీ అంటే పీజీ రూముల్లో పెట్టడం ఇలాగే చేసి మీరు కానీ ఇక్కడ ఉంటే వారికి సమయం బాగలేదు, ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం కావచ్చు, లేకపోతే పెళ్ళైనటువంటి వారు ఉంటారు మీ సంతానంలో, వారిని కూడా మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్నటువంటి కొన్ని క్షేమ సమాచారాల్ని మీరు వారి నుండి తెలుసుకోవాలి. అంతేకాని ఎక్కడో ఉంటారులే అనుకుంటే మాత్రం వారికి ఏదో ఒక చిన్న అపాయం సంభవించే అవకాశం కనబడతా ఉంది. అందువలన మీ యొక్క కుటుంబంలో అశాంతి ఏర్పడుతుంది. ఇది గమనించాలి. అంటే మనం ప్రిడిక్షన్ తీసుకునేది ఎందుకంటే ముందుగానే మనము జాగ్రత్త పడడానికి, ఇంకేం లేదు. అలాగే చూసినట్లయితే లాభస్థానంలో కేతు భగవానుడు సంచరించడం జరుగుతుంది కాబట్టి మీరు వృత్తి వ్యాపారాలు ఏదైనా చేస్తుంటే దాంట్లో కరెక్ట్గా ఎవిడెంట్ ఉంచుకొని చేయండి. 11 అనేది వృత్తి వ్యాపారాలు తెలియజేస్తుంది. చిన్నాన్న స్థానాన్ని మీకు హాయ్ బై ఫ్రెండ్ అని తెలియజేస్తుంది, మీ జ్యేష్ఠ సోదరుని తెలియజేస్తుంది. ఈ విషయాల్లో మీరు కొన్ని లిటిగేషన్లలో పడతారు, చట్టబద్ధమైనటువంటి సమస్యలు వస్తాయి. కనుక మీరు చేసే ఏదైనా కానీ ప్రూఫ్తో ఉండి చేయాలి. ఎక్కడికైనా బయలుదేరినా కానీ మీ ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరాలనుకున్నా కానీ ఒక ఎవిడెంట్ అనేది మీకు ఉండాలి. మీరు ఎవరనేది మీకు ఐడెంటిటీ ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడతారు అని చెప్తున్నాను. అలాగే చూసినట్లయితే ఇక్కడ 12వ స్థానాన్ని గురించి ఇంతకుముందు చెప్పాను. మీ కాలి పాదాలకి కొద్దిగా నొప్పి తగలడం కానీ లేదా ఏదో ఒక రుగ్మత అనేది రావడం సంభవిస్తుంది. ఈ సమయంలో జాగ్రత్త పడండి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో విశేషించి 25వ తేదీ అలాగే 26వ తేదీ చంద్రాష్టం నడుస్తూ ఉంది. అంటే ఇంతకుముందు నేను చెప్పాను మకర రాశికి 25, 26వ తేదీలలో చంద్రాష్టం నడుస్తుందని. కానీ ఇప్పుడు మీకు 26వ తేదీ సగభాగం నుండి మొదలయ్యి 27వ తేదీ పూర్తిగా చంద్రాష్టం నడుస్తుంది. అందుకని 25, 26 అన్నాను. 26వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది మీకు. అది కూడా మధ్యాహ్నం నుంచి చంద్రాష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త పడాలి.
మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్త పడాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త పడాలి. ఏదైనా ఆర్థిక లావాదేవీలని కొత్తగా ప్రారంభించేటట్లుగా ఉంటే, వ్యాపార నిమిత్తం మీరు ఆర్థికంగా ముందుకెళ్లాలనుకుంటే, అంటే ఆర్థిక లావాదేవీలు కొనసాగించుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా ఇచ్చేస్తే తిరిగి రాదు. ఇలాంటి పరిస్థితి కనబడతాం. 21వ తేదీ, 22వ తేదీ, అలాగే 27వ తేదీ మీకు చంద్రాష్టమం అని చెప్పాను కాబట్టి 21, 22, 25 తేదీలు 3 రోజులు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఈ 3 రోజులను ఉపయోగించుకుని మీరు ముందుకెళ్ళొచ్చు. అలాగే చూసినట్లయితే ముఖ్యంగా ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారు ఇక్కడ విశేషించి కుంభరాశిలో వారికి ఈ సమయం ఏ విధంగా ఉంది అని చెప్పినట్లయితే కోపం అధికంగా ఉండి మీరు మిత్రులుగా ఉన్నటువంటి వారిని కూడా శత్రువులుగా మార్చుకోగలిగే పరిస్థితిని మీరు తెచ్చుకుంటారు. జాగ్రత్త పడాలి. అలాగే చూసినట్లయితే శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారు వారి సంతాన విషయంలో జాగ్రత్త పడాలి. వారి యొక్క మేనమామ విషయంలో గొడవలు పడకుండా ఉండాలి. అలాగే మీ నాన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి విశేషించి చెప్పాలంటే మీ యొక్క బాస్, అంటే మీ కుటుంబంలో ఉన్న బాస్ కావచ్చు, లేదా మీ ఉద్యోగ రీత్యా ఉన్నటువంటి బాస్ కావచ్చు, అక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఇది మీరు గమనించాల్సింది. అలాగే శతభిష నక్షత్రం అయిన తర్వాత పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది. ఈ పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి కుంభరాశి వారు విశేషించి మీరు తీసుకునే నిర్ణయాలు ఖర్చుతో కూడినగా ఉంటాయి. ఈ వారంలో కొద్దిగా పొదుపు పాటిస్తే మంచిది. అయితే ముఖ్యంగా మీరు ఈ వారంలో ఏ దేవత ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటే వనదుర్గాదేవితో పాటు హనుమంతుని పూజించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మీనరాశి గురించి. మీనరాశికి చెందినటువంటి వారికి జూన్ మాసము 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి శాస్త్రోక్తంగా ఎలాంటి ఫలాఫలాలు అందబోతున్నాయో మనం చూసినట్లయితే, మొదట మీనరాశి వారు ఓపికలో కానీ, సహనంలో కానీ, ఔదార్యంలో కానీ పేరు తెచ్చుకున్నటువంటి వారని చెప్పొచ్చు. అంత ఓపిక ఉంటుంది. ఏ విషయానైనా కానీ ఇతరులకి నష్టం కలిగించకుండా చేయాలన్నటువంటి ఆలోచన కలిగిన వారుగా కూడా ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ మీనరాశిలో 3 నక్షత్రాలు మనం గమనించవచ్చు. పూర్వభద్ర పాదం, ఉత్తరాభద్ర, రేవతి అంత్యం, మీనం అన్నట్లుగా ఉంటుంది ఈ 3 నక్షత్రాలు. అయితే మీనరాశ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఇప్పుడు మీ రాశికి లాభస్థానంలో శని భగవానుతో సంచరించడం చూస్తే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అంచెలంచెలుగా అభివృద్ధి కనబడుతుంది ఈ వారంలోనే చెప్పవచ్చు. అయితే చాలా మందిలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మీనరాశి వారిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రమిస్తే రాత్రింబగలు శ్రమించడం, లేదంటే సోమరిపోతులుగా కూడా ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే శని భగవానుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు అలాంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రాప్తం ఎప్పటికైనా వచ్చేదే కదా, ఇంత కష్టపడాలనా అన్నటువంటి ఆలోచనలు కూడా ఉంటారు. మీనరాశిలోనే కుజ భగవానుడు సంచరించడము, ధనవాక్కు కుటుంబ స్థానానికి అధిపతి అవ్వడము, ఇప్పుడు భాగ్యస్థానంలోకి అధిపతి కూడా కావడం అనేది జరిగింది. కాబట్టి ధనము ధారాళంగా వస్తూనే ఉంటుంది, కానీ అది ఆరోగ్య ఖర్చులు కూడా జరుగుతుంటుంది. మీ భర్త కావచ్చు లేదా మీ భార్య కావచ్చు ధనాన్ని సంపాదించడంలో వారు అదృష్టిని పెట్టుంటారు కనుక ఆహార విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే తృతీయ స్థానంలో శుక్ర భగవానుడు సంచరించడము, అష్టమ స్థానానికి కూడాను అధిపతి అవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీకు కనిష్ట సోదరిమణులకు ఏదో ఒక విధమైనటువంటి విపత్తు కావచ్చు, లేకపోతే వారితో గొడవలు కావచ్చు వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి కనిష్ట సోదరిమణులతో, ఇరుగు పొరుగు వారితో, ముఖ్యంగా ఆడవారితో. సుఖస్థానం దెబ్బతినింది. రాహువు, సూర్యుడు మరియు బుధుడు చేరడం వల్ల మీరు సరైన సమయంలో భుజించలేని పరిస్థితిలో ఉంటారు. అన్నీ ఉంటాయి కానీ దాన్ని అనుభవించలేని పరిస్థితి మిమ్మల్ని గ్రహణ సమయం వెంటాడుతూ ఉంటుంది. అలాగే చూసినట్లయితే కేతు భగవానుడు ఇప్పుడు దశమ కేంద్ర స్థానంలో ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా సరైన ఎవిడెంట్ ప్రూఫ్, లైసెన్స్, పర్మిషన్ అనేది తీసుకుని చేయాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం వల్ల కూడా.
కనీసం మీరు మీ ఇంటిని ఎవరికైనా బాడుకి ఇవ్వాలన్నా కానీ దానికి సంబంధించినటువంటి వివరాలని మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి సమర్పించాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. అలాగే మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడాలనుకున్నా కానీ, హాయ్ బై ఫ్రెండ్స్తో మాట్లాడాలనుకున్నా కానీ తప్పనిసరిగా ఇరుగు పొరుగు వారు మీ మీద పితుకులు కూడా చెప్తారు. ఇది మనం గమనించవచ్చు. అంటే ఈ పరిస్థితులలాగా మీకు అననుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది. చంద్రుని సంచారంలో ముఖ్యంగా మీకు 23వ తేదీ, 24, 25, 26, 27వ తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ 5 రోజులు ఉపయోగించుకొని మీరు కానీ ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలని ఈ వారం పొందబోతున్నారు. అయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వృత్తి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి లాభాలు రాబోతున్నాయి. దాన్ని పొదుపు చేసుకుని చిక్కనంగా, అంటే తక్కువ మోతాదులో ఉపయోగించుకోండి. అంటే ఎక్కువ ఖర్చు పెట్టకండి అంటున్నాను. అలాగే చూసినట్లయితే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ ప్రయత్నం చేసినా లాభాలు వస్తాయి. ఆ ప్రయత్నాన్ని ఎవరికి చెప్పకుండా చేయాలి. నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఈ లాభం వస్తుందని చెప్తే నష్టం వస్తుంది. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి కుటుంబంలో కొన్ని గొడవలు రాబోతున్నాయి. తల్లి ఆరోగ్యం చెడబోతుంది. అలాగే ఇల్లాలతో కూడాను మీరు పొరపచ్చులు లేకుండా పోవడము, సరైన అవగాహన రాహిత్యాన్ని పొందడము అనేది జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వారంలో మీరు విష్ణుదేవుని అలాగే శివుని ఇద్దరిని ఆరాధన చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పటి వరకు మేషరాశి మొదలు మీనరాశి వరకు గోచార విధానం ద్వారా నేను ప్రిడిక్షన్ తెలియజేశాను. ఇది జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే. ఒకవేళ వ్యక్తిగత జాతక పరిశీలన మా నుండి మీరు పొందాలంటే ప్రపంచంలో ఏ మూల నుండైనా కానీ ఫోన్ కన్సల్టెన్సీ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండి ఇలాంటి కరోనా వైరస్ ప్రభావానికి గురి కాకుండా ఉంటే మాత్రమే మమ్మల్ని దర్శించవచ్చు. అలా దర్శించేటప్పుడు కూడా మీకు అపాయింట్మెంట్ ఇస్తాము. అపాయింట్మెంట్ సమయంలో మాత్రమే రావాలి. ముందు వెనక వస్తే అంతకు మునుపు నేను వేరే వాళ్ళకి ఇచ్చున్నాను అపాయింట్మెంట్. అప్పుడు మీరందరూ క్లమ్సీ అవుతారు. ఎక్కువ మంది ఒక చోట ఉండకూడదు. ఈ సమయంలో అది మీరు గమనించాలి. మరొక వారం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.